ఓకే. నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తానండి. ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీకు ఓకే కదా? ఓకే అండి. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 19/10/1997 అండి. టైం 2:30 అండి మధ్యాహ్నం. పక్కాగా రాసిందా, వెరిఫై చేయాలా? పక్కాగా రాసిందండి. ఓకే, సరే. ప్లేస్ నర్సాపురం, వెస్ట్ గోదావరి. నర్సాపురం. ఓకే, వన్ సెకండ్. నర్సాపూర్ అని వస్తుంది కదా? అదే అండి. ఓకే, ఒక్క నిమిషం వెరిఫై చేద్దాం బర్త్ టైము. ఓకే అండి. ఇది యూట్యూబ్ లో ఎప్పుడు అప్లోడ్ చేస్తారండి? ఎందుకని? అంటే నేను చూసుకోవడం కోసం అండి, అంతకు మించి ఏం కాదు. అంటారా? వీళ్ళు నన్ను అడిగితే ఊరుకోవట్లేదండి ఆ విషయం. నీ పని నువ్వు చేయని చెప్తున్నారు. ఆహా. ఏం అడగాలి ఊరికే ప్రతి వీడియో కానీ అడగట్లేదు నేను ఇక. ఓకే అండి. చూద్దాం ఇక. మేము ఏం చేసుకుంటాం, అప్లోడ్ చేయడానికి అందరికీ కేస్ స్టడీస్ కోసం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అప్లోడ్ అయితే. అంటే పర్టికులర్ గా మాదేం తెలియదు కదండి, అందుకని అడిగాను. తెలియదు మీరు కదా, అప్లోడ్ చేసి. తెలియదు కదా, ప్రైవసీగా మనం ప్రొటెక్ట్ చేస్తాం కదా, మీ పేర్లు రాకుండా. మీకు మళ్ళీ అది కాదండి, మీరు ఇప్పుడు అప్లోడ్ చేశారనుకోండి, వీడియోస్ చూస్తాను కదా అవును. మీ దాంట్లో. మీరు అన్ని వీడియోస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. అయితే మీకు మీ నక్షత్రం చెప్తాను. రోహిణి నక్షత్రం, కుంభలగ్నం అని వచ్చింది అనుకో, అవునండి. అది మీదే అనుకోండి ఇక. ఓకే అండి. కుంభలగ్నము, రోహిణి నక్షత్రం. లగ్నం చూసుకోవడం మీ దాంట్లో చూసి నేర్చుకున్నానండి నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. సో 1431కి ఒకసారి చూద్దాము. మీది స్థిర లగ్నానికి చంద్ర నక్షత్రం రావాలి. ఎస్, పర్ఫెక్ట్గా ఉందండి మీ టైం. అసలు పక్కాగా నోట్ చేసింది. కరెక్ట్ అండి, ఎందుకంటే చేసుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంది. ఒక 1 minute అటు ఇటు ఉంటుంది కానీ బట్ పర్ఫెక్ట్గా ఉన్నది. సో ఇదే లేదండి, కరెక్ట్ టైం అండి, ఎగ్జాక్ట్గానే కరెక్ట్గానే ఉన్నది. నేను కూడా అదే అర్థం చేసుకున్నా క్యాలిక్యులేట్ చేసి. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటో అడిగితే దాన్ని బట్టి చెప్తా. అదేండి, నాకు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుందా అని అడుగుదామని. అంటే ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు? ఏ విధమైన గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారు? నేను 2020లో స్టార్ట్ చేశానండి. ఓకే. Group 2 కోసం. Group 2 అంటే ఏమేమి పోస్టింగ్స్ ఉంటాయి మనకి? తహసీల్దార్ దగ్గర నుంచి ఉంటాయండి, డిప్యూటీ తహసీల్దార్ దగ్గర నుంచి. ఓకే. కమిషనర్, మున్సిపల్ కమిషనర్ అలా. అర్థమైంది. ఓకే, అసలు చూద్దాం అసలు అంతకుముందు ఎట్లా జరిగింది. కుంభలగ్నానికి లగ్నాధిపతి ద్వితీయంలో బుధ నక్షత్రంలో ఉన్నాడు. శని వక్రించాడు. వక్రించిన శని డైరెక్ట్ అవుతాడు కానీ టైం పడుతుంది. దాని స్టార్ లార్డ్ అనేవాడు 9లో ఉన్నాడు అంతే. అంటే లగ్నలాడు. లగ్నంలో కేతువు ఆక్యుపైడ్, గురు నక్షత్ర. గురు వచ్చేసి 12లో డిబిలిటేట్ అయ్యాడు. ఓకే, రైట్. లగ్నం మార్ స్టార్లో పడింది. దశమాధిపతి దశమంలో భాగ్యాధిపతితో కలిసినాడు. అంటే ప్రొఫెషన్కి బాగుంది, కానీ దాని స్టార్ లార్డ్ అయిన వాడు పరివర్తన చెందాడు. అంటే కుజ బుధ పరివర్తనం చెందింది. అంటే 9th, 5th and 10th లార్డ్ మంచి కాంబినేషన్. 5 and 10 బాగుంది, కానీ అసలు టైం ఎట్లా చేస్తున్నాయో చూద్దాము. రాహు సప్తమంలో, రాహు స్టార్ లార్డ్ దశమంలో ఉన్నాడు. ఓకే, ఈ బుధుడు ఒకవేళ వక్రిస్తే ఏమవుతుంది అనేది కూడా చూడాలి, ఎందుకంటే రవి నుంచి ముందుకు పరిగెడుతున్నాడు. 2020లో మీకు రాహు దశ జరుగుతూ ఉన్నది. రాహు యొక్క స్టార్ని ఎవరో ఆక్యుపై చేయలేదు. రాహు స్టార్ లార్డ్ దశమంలో ఉంటూ దశమాధిపతితో కలిసి ఉన్నాడు. సో ఈ 2020 అంటే మీకు 23 years అవుతున్నాయి కాబట్టి ఏమీ చేయలేదు అంతకుముందు, చదువు అయిపోయింది, అంతేనా? అంతే అండి. సో అప్పుడు బుధభుక్తి జరిగింది. బుధుడు స్టార్ లార్డ్ అయిన వాడు కుజుడు. కుజుడు స్టార్ లార్డ్ బుధుడు పరివర్తనం చెందాడు. సో కుజుడు యొక్క ఫలితాలు అంటే ఫలితాలు ఇస్తాడు. కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇవ్వాలి. ఓకే, 2020 అక్టోబర్ కన్నా ముందేనా మీది స్టార్ట్ అయింది ఈ కోర్సు లర్నింగ్ అవి? అక్టోబర్ కన్నా ముందే అండి. అవును, ఏప్రిల్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, గుడ్, మంచిది. అదొకటి మంచి విషయం. తర్వాత మీకు అప్పుడు ఏం జరుగుతూ ఉంది? ప్రోగ్రెసివ్ వీనస్ 22 degrees, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 11 degrees. మంచిగా యురేనస్తో మంచి సెక్స్టైల్ ఉంది. మంచిగా అంటే 20 కానీ 21 కానీ మీ చదువు అయితే మంచిగా సాగిందని అనుకుంటున్నాను. అంటే మంచి మార్క్స్ కానీ మంచి రిజల్ట్స్ కానీ
నాకు ఎప్పుడు ఎలాంటి గుడ్ గానే ఉన్నాయండి అన్ని. ఈ జాబ్ గురించి అదే 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 లేట్ అక్కడ అవుతుంది. అక్కడ బాగానే ఉంది, అంటే మన ప్రిపరేషన్ కూడా బాగానే ఉందని చెప్తున్నాను. దాని తర్వాత చూస్తున్నాను, ముందు కూడా ఒకటి రెండు ఈవెంట్స్ చెప్తాను కానీ ఒక్క నిమిషం. చాట్ ఏమన్నా మధ్యలో ఎలా పోయిందని. 23 ఓకే, వీనస్ బుక్తి, వీనస్ స్టార్లాడ్. వీనస్ బుక్తో వచ్చింది. వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన రాహు వచ్చాడు. రాహు సప్తమంలో ఉన్నాడు కదా, కాబట్టి 21 నుంచి 24 వరకు సప్తమం కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఇవ్వడు అని అర్థం అనమాట. సో 24 తర్వాత చూడాలి. 24 నవంబర్ వరకు లేదు అక్కడ. 24 నవంబర్ తర్వాత మనకు అవకాశం ఏముంది, అప్పుడు ప్రిపరేషన్ వరకు బాగా సాగింది, దాని తర్వాత ఎగ్జిక్యూషన్లో బాగా సాగట్లేదు. దాని తర్వాత మూన్ బుక్తో వచ్చింది. మూన్ చతుర్థంలో ఉన్నాడు, వీనస్ని రిప్రజెంట్ చేశాడు. వీనస్ దశమంలో ఉన్నాడు కాబట్టి మంచిదే. ఓకే, తర్వాత మూన్ బుక్తి జరుగుతోంది. మూన్ తర్వాత నెక్స్ట్ మార్స్ వస్తాడు. మార్స్ పరివర్తన వీనస్ స్టార్, వీనస్ ఇన్ ద 10th. ఓకే, నేను ఎడ్జ్ చెప్తానండి మీకు. ఎడ్జ్ కాలేదంటే కొంచెం ఇబ్బందే. ఇప్పుడు ఒక్క మూన్ బుక్త్ ఉంది, ఇక్కడే రావాలి ఏదన్నా వస్తే. ఎందుకంటే 2026 అక్టోబర్కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్కి ట్రైన్ అవుతున్నాడు. అది రెట్రోగ్రేడ్ ప్లానెట్కి ట్రైన్ అయితే అది మంచి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి నేను ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మధ్యలోనే ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ వీనస్ బుక్ అయితే మీకు అసలు అంటే మీ మల్టిపుల్ అటెంప్ట్స్ జరిగాయా, ఏం జరిగాయా మీరే చెప్పాలి. 21 నుంచి 24 నవంబర్ వరకు వర్కౌట్ అవ్వలేదు, అర్థమైందా? అంటే ఎగ్జామ్స్ అనేవి రాసినా కూడా అనుకూలంగా లేకపోవడం, అనుకున్నంత స్థాయిలో నేను కాంపిటీషన్. పెద్దగా ఏం రాయలేదండి. గ్రూప్ 2 మొన్న పడినప్పుడు కూడా రాయలేకపోయానండి. ఏదో సిచ్యువేషన్ వచ్చి ఆగిపోవాల్సి వచ్చిందండి. అప్లై చేయడం అయితే అప్లై చేశాను, ఓకే, మరి రాయకుండా ఎలా రాయలేకపోయానండి. వస్తుంది? సరే ఓకే. ఇంకా వేరేవి రాశాను కానీ అదైతే అవ్వలేదండి. ఒక ఓకే, ఇది 2 కాకుండా మీకు ఇంకా రాసిన. ఆప్షన్ ఏంటిది? గవర్నమెంట్ జాబ్ కాకపోతే ప్రైవేట్ జాబ్ ఏమైనా ట్రై చేసుకోవడం అండి. ప్రైవేట్ జాబ్లు ఏముంటాయి మళ్ళా? ఐటీ ఫీల్డ్ లోకి ఏమైనా వెళ్ళడం అండి, కోర్స్ నేర్చుకుని. దాన్ని మళ్ళీ నేర్చుకోవాలా మీరు మళ్ళీ? నేర్చుకోవాలండి. ఇప్పుడు బీటెక్ మీరు చేసింది? నేను డిగ్రీయే చేశానండి, ఈ ప్రైవేట్ గా బీటెక్ అవుతుందండి. ఓకే ఓకే ఓకే, మళ్ళీ నేర్చుకోవాలి కావాలనుకుంటే. నేర్చుకోవాలండి. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా మీకు ఆ 21 అక్టోబర్ లోపు మీకు అక్కడ రాహులో బుధుడు జరిగాడు. సో ఆ బుధుడి స్టార్లాడ్ మార్చ్ 10th కాబట్టి 20 అక్టోబర్ లోపు అక్కడ బాగా జరిగింది అనమాట, మంచిగా జరిగింది అక్కడ. అక్కడ ఇవ్వలేదు. దాని తర్వాత నెక్స్ట్ వీనస్ బుక్త్ వచ్చింది. వీనస్ బుక్త్ ఎలానే ఇవ్వదు. తర్వాత మూన్ బుక్త్ వచ్చింది. మూన్ పొజిషనల్ స్టాటస్ 6th లార్డ్, దాని స్టార్ లార్డ్ 10th లో ఉంటూ, అంటే మూన్ స్టార్ అంటే వీనస్ అనమాట. వీనస్ విత్ 9th and 10th లార్డ్ కాబట్టి సో మూన్ బుక్త్ ఇవ్వాలి. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 2024 నవంబర్ నుంచి 2025 అక్టోబర్ నుంచి అవకాశం ఉంది. దాని ముందు సన్ బుక్తి కూడా వస్తుంది అనమాట. దాని ముందు సన్ బుక్తి వస్తుంది. 24 నవంబర్ నుంచి సన్ బుక్తి వస్తుంది. సన్ యొక్క స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం లేదు. దాని స్టార్ లాడు 10th లో అసోసియేట్, 10th లో 9th లాడ్తో అసోసియేట్ నాడు. ఏదేమున్నా కూడా 26 లోపు కావాలి. అంటే ఇంకొక 1.5 year ట్రై చేయమంటారు. ఇక అక్కడ కాలేదంటే మీరు ఇక లైట్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తాను నేను, అర్థమైందా? సో నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇక్కడే అవకాశం ఉంది. సన్ కూడా 10th కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఏదో రకమైన గవర్నమెంట్ ఆపర్చునిటీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అవకాశం లేదని కాదు, ఎందుకంటే లగ్న నక్షత్రాధిపతి అయిన వాడు దశమాధిపతి, దశమంలో స్వక్షేత్ర గతుడై ఉన్నాడు. మీరు ఇచ్చిన బర్త్ డీటెయిల్స్ ప్రకారంగా అయితే బాగుంది. ఖచ్చితంగా నేను పాజిటివే చెప్తాను అనమాట. సో మీరు గట్టిగా ఇక్కడే ట్రై చేయండి, అంటే అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడానికి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది నాకు తెలియదు, కానీ ఇంకో 1.5-2 years లోపు గట్టిగా ప్రయత్నం చేయండి, సరేనా? ఓకే అండి. ఇక అది కాకపోతే మీరు ఇక ప్రైవేట్ గురించి ఆలోచించాలి. సో ప్రైవేట్ అంటే మీకు సాఫ్ట్వేర్ అన్నారు కదా, సాఫ్ట్వేర్ తగ్గట్టుగా మీకు అక్కడ డేటా అనాలిసిస్లు, లేదంటే నెట్వర్కింగ్లు, క్లౌడ్. ఇప్పుడు ఒకదానికి అప్లై చేశానండి, అవుట్ సోర్సింగ్ జాబ్ కి, డేటా అనాలిసిస్ కి అండి. అది కూడా అవునా, సూపర్. డేటా మీద వేరే డేటాకి అంతా కూడా పైథాన్ యూజ్ చేస్తున్నారా? డేటా మీద ఏమున్నాయో దానికి సంబంధించినవి నేర్చుకుంటా ఉండండి. అది నవంబర్ లో జరగాల్సిందండి ఇంటర్వ్యూ, కానీ పోస్ట్ పోన్ అయింది, డిసెంబర్ లో అవుతుంది అన్నారండి. మరి ఓకే, దానికి కూడా ప్యారలల్ గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎందుకంటే మీకు దశమాధిపతి దశమంలో ఉన్నాడు, అది రుచక మహాపురుష యోగంగా చెప్తారు, బాగుంది. పంచమాధిపతితో పరివర్తన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. అది పాజిటివ్గా మనం చెప్పాలన్నమాట. ఓకే, కానీ హార్మోనల్ హెల్త్ ఇట్లాంటివి చూసుకోవాలి. ఎందుకంటే కుజు శుక్రులు క్లోజ్గా
అసోసియేట్ అయ్యి చంద్రుడితో అపోజిషన్ లో ఉన్నారు. 6th లార్డ్తో 9th లార్డ్ అపోజిషన్ లో, బాధక అనమాట. కాబట్టి హార్మోనల్ హెల్త్ అంటే మనకి థైరాయిడ్, గైనికల్ హెల్త్, ఇవి కొంచెం జాగ్రత్తగా అవి చూసుకోవాలి. ఉన్నాయండి, అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అది కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలన్నమాట. అదే మిగిలిందంతా బాగానే ప్రాబ్లం ఉంది. మిగిలింది బాగానే ఉంది. చార్ట్ ప్రొఫెషన్ పరంగా బాగానే ఉంది. మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. మ్యారేజ్ విషయం అండి మరి? మ్యారేజ్ ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పటి నుంచి చూస్తున్నారు? అంటే లవ్ మ్యారేజ్ అవుతుందండి, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందండి? లవ్ మ్యారేజ్ అని అంటే మరి ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నారు? ఒక్క 6 years అవుతుందండి. 6 years అంటే మనం 2018 తీసుకోవాలి కదా. ఓకే మరి 18 కాదు, 19 స్టార్టింగ్ నుంచి. ఓకే సరే, అది 18 క్యాలెండర్ ఇయర్కే వస్తుందిలే, సరే పర్వాలేదు. అప్పుడు ఏం ఆస్పెక్ట్ జరుగుతుందో చూద్దాం. అసలు మెర్క్యూరీ 5-10 ఉంది కదా, 5-11 కావాలి. సో 5 వచ్చింది. 5th లార్డ్ అనేవాడు 7th లార్డ్తో కనెక్ట్ అయ్యాడు. సో కాబట్టి వాళ్ళిద్దరు కూడా స్టార్ లార్డ్, అదే కుజ శుక్రులు ఉన్నారు. ఓకే, అవకాశం ఉంది. బట్ కాకపోతే టైం మరి చెప్పారా అంటే మీకు జాబ్ వచ్చాక చెప్దాం అనుకున్నారా ఏంటి? ఇంట్లోనండి, ఇంట్లో ఇంకా చెప్పలేదు. జాబ్ వచ్చాక సెటిల్ అయ్యాక అప్పుడు చెప్దామని చెప్పి ఆగానండి. ఓకే 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 సరే సరే. సో నాకు ఇది చూపించడం అయితే మా దాంట్లో కూడా చూపిస్తారండి. చూపించడం అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇలా మీ అమ్మాయి ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పారంట అందులో. అందుకని కొంచెం భయంతో అడిగాను మిమ్మల్ని అంతే. వాళ్ళు భయపడాలి కానీ మీరెందుకు భయపడ్డారు అసలు? ఓకే, నేను కూడా భయపడాలి కదండి, మా ఫ్యామిలీయే కదా. మీరు ఎందుకు వెళ్తారు? మీరు వెళ్ళకూడదు అనుకుంటే మీరు వెళ్ళరు కదా. మీరు ఎందుకు భయపడాలి? అంటే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తే మీరు వెళ్ళిపోరు కదా. అలా భయపడకూడదు, అర్థమైందా? సో స్ట్రాంగ్గా నిలబడాలి. సో నేను అలా ఏం అనుకోవట్లేదు. అక్కడ ఏంటంటే 3-8-12 కనెక్ట్ అయితేనే అట్లా ఎలోప్ అవుతారు. సో బేసికల్ ఏంటంటే కుజ శుక్రులను చూడంగానే ఈ అమ్మాయికి లవ్ అఫైర్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటారు అనమాట. సో అది పూర్తి స్థాయిలో కరెక్ట్ ఏమీ కాదు. అయితే ఇక్కడ లగ్నానికి గురు దృష్టి లేదు. కాకపోతే మీరు 2018లో లవ్ చేసినప్పుడు ఆస్పెక్ట్ చూడండి, అప్పుడు ఏం జరుగుతుందో మనం చూడాలి. బుధభుక్తి జరిగింది, బుధుడి యొక్క స్టార్ లార్డ్ శుక్రుడితో కుజ శుక్రుడితో కలిసింది కాబట్టి అది ఇచ్చింది. ఓకే, ప్రోగ్రెసివ్ మూన్ మిక్స్డ్ ఆస్పెక్ట్లో ఉన్నాడు. అసలు వివాహం, అసలు రాహు వివాహాన్ని లవ్ చేశారు చేయలే సంబంధం లేదు. రాహు వివాహాన్ని ఎందుకు ఇస్తున్నాడు, ఇవ్వట్లేదనేది చూడాలన్నమాట. ఓకే, ఎక్కువగా చెప్పాలి అని అంటే 20 అక్టోబర్ తర్వాతనే లవ్ ఎక్కువ అయినట్టు, అర్థమైందా? 20 అక్టోబర్ తర్వాతనే లవ్ ఎక్కువ అయినట్టు. వీనస్ భుక్తి అంటే 21, 22, 23 ఏదైతే ఉన్నదో అది వివాహం వరకు ఇలా బ్రేక్ రావడం, మళ్ళీ కలవడం, బ్రేక్ రావడం, కలవడం ఇలాగే జరిగిందండి. ఈ 20 తర్వాత కంటిన్యూ రిలేషన్ లో ఉన్నామండి. అంటే మధ్యలో బ్రేక్ అనేది రాలేదు. ఎందుకంటే అప్పుడు వీనస్ అది వివాహం టైమే అనమాట, వివాహాన్ని ఇచ్చే టైమే. మరి లవ్ చేశారు కాబట్టి అటు ఏమన్నా మ్యాచెస్ వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు కదా కామన్ గా. సరే, దాని తర్వాత అసలు యాక్చువల్గా అక్కడే ఆ 24 లోపు చేసుకోవాలి, కాలేదు. బికాజ్ ఆఫ్ ద లవ్ కాలేదు. సంతోషం. ఇప్పుడు మూన్ భుక్తి జరుగుతుంది. మూన్ ఏమి వివాహాన్ని ఇవ్వడం, 27 వరకు వివాహాన్ని ఏమి ఇవ్వడం. తర్వాత మార్స్ భుక్తి జరుగుతుంది. మార్స్ స్టార్ లార్డ్ 7th లార్డ్తో అసోసియేట్ అయ్యాడు. 27 ఏప్రిల్ తర్వాత అవుతుంది. ఈ 27 ఏప్రిల్ లోపు మరి ఆ అబ్బాయికి పెళ్ళి అయితే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. అదో పెద్ద క్వశ్చన్ మార్క్. కాబట్టి అది దాటితే తప్ప చెప్పలేము. ఎందుకంటే నిజానికి మీరిద్దరు పెళ్లి చేసుకునేది ఉంటే 2024 నవంబర్ లోపు వీనస్ భుక్తి ఇచ్చేసేయాలన్నమాట. అది ఇవ్వలేదు, మధ్యలో గ్యాప్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంకో 3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. ఇవన్నీ కూడా వివాహ భుక్తులు కావు. సో ఇక్కడ అనుకున్నట్టుగా ఇచ్చినట్టు కనబడట్లేదు. సో మార్స్ భుక్తి వస్తుంది. మార్స్ స్టార్ లార్డ్ అయిన మెర్క్యూరీ 7th లార్డ్తో అసోసియేట్ అన్నాడు. 27, 28 మధ్యలో వివాహ యోగం కనిపిస్తూ ఉంది. నాకున్న ఏదో వచ్చిన క్యాలిక్యులేషన్కి చెప్పాను. సో కాబట్టి ఈ మార్స్ భుక్తి ఎప్పుడు వస్తుందండి? 27లో వస్తుంది. 27 అప్పటి వరకు అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉంటే లెక్క. అది క్వశ్చన్ మార్క్. ఇక్కడ వీనస్ భుక్తిలోనే వివాహం ఇవ్వాలి కాబట్టి కొంచెం డౌటే ఉంది. బట్ కాకపోతే కేర్ఫుల్గా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి, భయపడకండి. స్టేబుల్గా మాట్లాడి పేరెంట్స్ని కన్విన్స్ చేసి వెళితే కొంచెం మనకి ఛాలెంజెస్ తక్కువ ఉంటాయి కదా, అన్ని రకాలుగా బెటర్ కదా. ఎందుకంటే శని, కుజ, శుక్ర ముగ్గురు కూడా ఒకే స్టార్లో ఉన్నారు. అట్లా ఒక్కోసారి ఇన్వాల్వ్ అయినా కూడా ఈ అగ్రెసివ్ స్టెప్ తీసుకునేదానికి కారణం అవుతూ ఉంటుంది. గురువు లగ్నాన్ని చూశాడు అనుకో,
కొంచెం ఆపుతూ ఉంటారు, అంటే ఆగుతారు అనమాట. ఒక్కోసారి ఈ లగ్నాధిపతికి ఏర్పడిన వక్రత్వ దోషం వల్ల వాళ్ళు డెసిషన్స్ అనేది ట్రికీగా తీసుకుంటారు. ఒక్కోసారి ఒకటి అనుకుంటే ఇంకోటి అవ్వడం, అట్లా డెసిషన్ తీసుకుంటారు. నా కాబట్టి విషయంలో అయితే చాలా సార్లు అలాగే అయిందండి. అందుకే మరి కంగారు పడకుండా కొంచెం స్థిమితంగా ఉండండి. ఎందుకంటే ఒకసారి మీరు పేషెన్సీ కూడా కోల్పోతారు. శని గురువుల అర్ధకోణ స్థితిలో శని వక్రించాడు కాబట్టి ఒక్కోసారి సడన్ గా పేషెన్సీ కోల్పోయి డిస్టర్బ్ అవుతారు. అగ్రెసివ్ అంటే సాఫ్ట్ గా ఉంటుంది మీ బిహేవియర్, కానీ ఒక్కోసారి అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటారు అనమాట. అందుకే అది కూడా మళ్ళీ మిస్టేక్ అవుతా ఉంది. కాబట్టి కంగారు పడకండి. యాక్చువల్గా ఇప్పటివరకు అవ్వాలి, బట్ కాలేదు కాబట్టి మరి 3 ఏళ్ల తర్వాత కాబట్టి ఈ మధ్యలో ప్రాసెస్ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎనీవే ఇప్పుడైతే జాబ్ మీద గట్టిగా ఫోకస్ చేయండి, తర్వాత విషయం తర్వాత. సరే అండి. మరి ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాం అనుకున్నానండి, అది అవుతుందా? ఓల్డ్ ఏజ్ హోమ్ మీరు పెట్టాలనుకుంటున్నారు, ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అవును. అది ఎప్పుడు? జాబ్ వచ్చి సెటిల్ అయిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకుని ఇంట్లో నుంచి పెడదామని అనుకున్నానండి. ఇప్పుడైతే ఇప్పుడు ఉన్న దానిలో ఏంటిది, మీరు వెళ్ళి వారం వారం సర్వీస్ చేస్తా ఉండండి. ఇక్కడ పక్కనే ఉందండి, వెళ్తాను. వెళ్తూ ఉండండి. ఎందుకంటే మనకి సెటిల్ అయ్యేదాకా మనం ఆగుతూ వాళ్ళని కూర్చోబెట్టడం కన్నా వీలైతే కాళ్ళు నొక్కే ప్రయత్నం చేయడమే, అంతే. ఇంకా అంతకన్నా చేసేది ఏముంది. సో అది అయినప్పుడు అవుతుంది. ప్రస్తుతానికి మన జాబ్ మీద ట్రై చేద్దాం. వీకెండ్స్లోనో కుదిరినప్పుడు వెళ్ళి సర్వీస్ చేస్తూ ఉండడం. సరేనా? సరే అండి. రైట్ అండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.